హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా విషయాలు బట్టలిప్పుకొని మాట్లాడాలి. నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయను. ఇందులో బట్టలిప్పుకోవడం ఇన్ ద సెన్స్ పచ్చి నిజాలు, చాలా పచ్చి నిజాలు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత విత్ లాజిక్స్ చెప్పిన తర్వాత కూడా కొంతమందికి అది ఎక్కదు, ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. నిజాలు త్వరగా ఎక్కవు, అబద్ధాలు అయితే త్వరగా ఎక్కుతాయి. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ మీరు కూడా రిలీజ్ అవుతారు, నో ప్రాబ్లం. బట్ నా సైడ్ నుంచి నా ఒపీనియన్ విత్ లాజిక్స్ ప్రూవ్ చేస్తా, పాయింట్లు పెడతా. సో మీరు డిస్లైక్ కొట్టినా ఏం పర్లేదు, లైక్ కొట్టినా పర్లేదు, కామెంట్ పెట్టినా పర్లేదు, మీరు ఏం తిట్టినా పర్లేదు, కానీ వీడియోని పూర్తిగా ట్రై చేయండి. ఎందుకంటే నేను టాస్క్లు గీస్కులు అవి ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు జరిగిన దాంట్లో కాంతారా వర్సెస్ శక్తి క్లాన్లో ఎవరివి తప్పులు ఉన్నాయి, ఎవరు రాంగ్గా మాట్లాడారు, ఎవరు రాంగ్ డెసిషన్లు తీసుకున్నారు, ఎవరు ఫ్లిప్ అయ్యారు, ది గ్రేటెస్ట్ ఫ్లిప్ స్టార్ ఎవరు, ది గ్రేటెస్ట్ డంబెస్ట్ పర్సన్ ఎవరు, అన్నీ క్లియర్గా విత్ ప్రూఫ్స్ మాట్లాడతా. ఇంకోటి, నేను ఈ ఛానల్ పెట్టింది భజన చేయడానికి అయితే కాదు, సింపతి యాంగిల్ యూజ్ చేసుకొని సింపతి వర్క్ అవుతుంది అని చెప్పి వ్యూస్ కోసం భజన అయితే చేయను. అలా భజన చేస్తే ఒకరిని పట్టుకొని వాళ్ళకి డప్పేసుకుంటా ఫ్యాన్ పేజ్ లాగా. అస్సలు కాదు, నాకు ఏది అనిపిస్తే అదే చెప్తా. ఈరోజు కూడా అదే చెప్తా. చాలామంది అఫెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. ఫస్ట్ పాయింట్, మణికంఠ గురించి మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. మణికంఠ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్లిప్ స్టార్. ఇప్పుడు వరకు తెలుగు సీజన్ 1 నుంచి సీజన్ 8లో ది గ్రేటెస్ట్ ఫ్లిప్ స్టార్, ది గ్రేటెస్ట్ డ్యూల్ షేడ్స్ ఉన్న పర్సన్ ఎవడైనా ఉన్నాడు అంటే అది మణికంఠనే. విత్ ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేస్తా. ఈరోజు అనుకుంటారు ఆ స్క్రీన్ ప్లే చూసి, కొంతమంది ఏమో ఆ ఫేక్ టీయర్స్ చూసి, ఆ ఫేక్ డ్రామా చూసి, ఏం రా మా మణికంఠ మీద అంత మీద పడిపోతున్నారు, మా మణికంఠకి ఏమైనా అయితే ఏందిరా రెస్పాన్సిబిలిటీ, హూ ఈజ్ రెస్పాన్సిబుల్, మా మణికంఠకి అన్ని కష్టాలు ఉన్నాయంటే కష్టాలు మణికంఠ కాదు, మణికంఠ వల్ల హౌస్ మేట్స్ కష్టాలు. ఇంకా చెప్పాలంటే మణికంఠ వల్ల వాళ్ళ క్లాన్ కష్టాలు. మణికంఠ ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లో వాళ్ళందరికీ పెద్ద గుణపం పెట్టి పొడిసేస్తున్నాడు. విత్ ప్రూఫ్ చెప్తా మణికంఠ ఎలా ఫ్లిప్ చేస్తాడు, మణికంఠ స్ట్రాటజీ ఏంటి, మణికంఠ గేమ్ ప్లే ఏంటో చెప్తా. కొంచెం ఒక వారం క్రితంకి వెళ్దాం. మణికంఠ అభయాల క్లాన్లో ఉన్నప్పుడు అభయాల క్లాన్కే గుణపం పొడిస్తాడు. బేసిక్గా మణికంఠ స్ట్రాటజీ ఏంటంటే, మణికంఠ ప్రతిదీ 2 విధాలుగా ఆలోచిస్తాను, నాకు డ్యూల్ షేడ్స్ ఉన్నాయని చెప్పి ఆ మనిషి ఒప్పుకున్నాడు మిడ్ నైట్ వీడియోలోని. మణికంఠ తెలివిగా పాయింట్ ఏ అని ఒకటి పెట్టుకుంటాడు, పాయింట్ బి అని ఒకటి పెట్టుకుంటాడు. పాయింట్ ఏ వర్కౌట్ అవ్వలేదనుకో పాయింట్ బి వైపు వెళ్ళిపోతాడు, పాయింట్ బి వర్కౌట్ అవ్వలేదనుకో పాయింట్ ఏకి వెళ్ళిపోతాడు. సో బేసిక్గా ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్. మరి ఇక్కడ ఎవడరా బక్రా అవుతారంటే ఆ పాయింట్ బి ఏ వెనక ఉన్న వ్యక్తులు ఆర్ ఈ పాయింట్ బి వెనక ఉన్న వ్యక్తులు. సో సింపుల్ స్క్రీన్ ప్లే ఇది, చెప్తా చూడదు. ఇప్పుడు దోసా సీన్ వచ్చేసరికి మణికంఠ అనే వ్యక్తి అభయాల టీం క్లాన్, దానికి స్టిక్ అయ్యి ఉండి వాళ్ళకి మాట ఇచ్చి ప్రేరణ మణికంఠ అక్కడ వంటగదికి వెళ్ళారు. మొత్తం కాన్సెప్ట్ అంతా మణికంఠకి తెలుసు, వీళ్ళు దోశలు వేసుకోవడానికి వచ్చారని తెలుసు, అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి, క్లాన్కి స్టిక్ అవుతారనే వ్యక్తి సడన్గా విష్ణుప్రియ వచ్చి ఆకలేస్తుందని చెప్తే అక్కడ చిన్న డ్రామా జరిగింది. అక్కడ ఆ డ్రామాని ఇంకా ఎక్కువ చేసి ఫస్ట్ ఏం చేశాడంటే ప్రేరణది రాంగ్ కాదు, విష్ణుప్రియది రాంగ్ కాదని చెప్పి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. సిచ్యువేషన్ క్రియేట్ చేసిన తర్వాత అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేశాడంటే సొంత క్లాన్కే గుణపం పొడిస్తాడు. సో బేసిక్గా మణికంఠ ప్లాన్ ఏంటంటే, నేను జస్టిస్ చౌదరిని, నేను న్యాయానికి మారుపేరుని, నేను న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ని, నేను సొంత క్లాన్లో ఉన్నా కూడా నేను న్యాయం వైపే ఉంటాను, అందుకే ప్రేరణదే రాంగ్, అమ్మాయికి హ్యూమానిటీ లేదని చెప్పి అక్కడ ప్రూవ్ చేయడానికి ట్రై చేసి కొండెర్రిపప్పు అయిపోయాడు కదా. సో మీరు గమనిస్తే సొంత క్లాన్కే గుణపం పొడిస్తాడు. బట్ ఏం ఆలోచిస్తాడంటే మణికంఠ స్క్రీన్ ప్లే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అంత ఉత్తముడు ఎవడు లేడురా స్వామి అని చెప్పి. ఇక్కడ కూడా ఈరోజు కూడా జరిగింది అదే. మణికంఠ శక్తి టీంకి మళ్ళీ అదే పెద్ద 90 mm గుణపం గరిగి పాపం కింద నుంచి పై వరకు పసాక్ పొడిస్తాడు, పెద్ద గుణపం. క్లాన్కి నువ్వు లాయల్గా లేని వాడివి. అసలు పాయింట్ చెప్తా చూడండి. సాక్రిఫైస్ విషయంలోకి వచ్చేసరికి మణికంఠ సాక్రిఫైస్ ఇవ్వలేడుడా, మణికంఠని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, మణికంఠని వీళ్ళు కమాండింగ్ చేశాడా, మణికంఠకి వీళ్ళకి పాపం అసలు ఛాన్స్ ఇవ్వలేడా అంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, తప్పు అయితే నాకు క్షమించండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తికి సాక్రిఫైస్ చేద్దాం అని చెప్పి హార్ట్ఫుల్గా అనుకున్నారండి. మీరు అటుపక్క అబ్బాయి అవని అమ్మాయి అవని మీరు ఫిక్స్ అయిపోయారు, సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్గా. తర్వాత మధ్యలో 2-3 వచ్చేసరికి ఆపి ఆ సిచ్యువేషన్ కొంచెం హోల్డ్ చేసి ఆ సిచ్యువేషన్ ఇంకా కొంచెం హీటప్ చేసి నువ్వు డిజర్వ్డే, నువ్వు నిజంగానే సాక్రిఫైస్ చేయాలి, ఎందుకంటే నువ్వు అన్ని తప్పులు చేసావు, సో నువ్వు కంపల్సరీగా సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే మేము ఊరుకోము అని చెప్పి వాళ్ళు తిట్టారు అనుకుందాం. ఓకేనా, కావాలని చెప్పి ప్రొవోక్ చేశారు అనుకుందాం. అలా అన్నప్పుడు మీరు ఏం చేస్తారు?
వాళ్ళు అనుకుంటే ఏంది, వాళ్ళు నా మీద ఎన్ని మాటలు మాట్లాడితే ఏంటి, నేను ఫిక్స్ అయిపోయాను కదా, నా హార్ట్లో నేను రియలైజ్ అయ్యి ఫిక్స్ అయ్యా, ఆ మనిషికి ఆపోజిట్లో ఉన్న మనిషికి నేను సాక్రిఫైస్ చేద్దాను. సో నేను చేసేస్తాను. అటుపక్క ఇద్దరు వస్తే ఏంటి, ముగ్గురు వస్తే ఏంటి, వాళ్ళు నన్ను ఏమంటే ఏంటి, నన్ను జడ్జ్ చేస్తే ఏంటి, నన్ను కమాండ్ చేస్తే ఏంటి, బికాస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వన్స్ నేను ఐ హ్యావ్ టేకెన్ ద డెసిషన్, వన్స్ నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్కి స్టిక్ అయి ఉంటాను. అది సాక్రిఫైస్ కావని ఏదైనా. సేమ్ థింగ్ ఇక్కడ మణికంఠ చేసింది అదే. 2 పాయింట్లు మాట్లాడతాడు, చివరికి ఆ సొంత క్లాన్కి గుణపం పొడిసి పక్క క్లాన్ దగ్గర హీరో అవుదాం అనుకుంటాడు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ చౌదరి అవుదాం అనుకుంటాడు, కానీ మెల్లిగా కొండ ఎరుపప్పు అవుతాడు. ఇక్కడ నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ సాక్రిఫైస్ చేస్తా, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ సాక్రిఫైస్ చేస్తా అని మొదలుపెట్టింది మణికంఠ. ఎలాగంటే మణికంఠ అనుకుంటాడు నిఖిలే సాక్రిఫైస్ చేసేస్తాడేమో, మెయిన్ క్లాన్ లీడరే సాక్రిఫైస్ చేస్తే ఎలాగా, నిఖిల్ ఏం సాక్రిఫైస్ చేస్తా అన్నాడు, నవ్వుతాడు అంతే తప్ప నేను చేసేస్తాను స్వామి అండు. ఈయన నవ్వులో నువ్వెక్కడ సాక్రిఫైస్ చేస్తావు, నువ్వు సాక్రిఫైస్ చేస్తే టీం వీక్ అయిపోతుంది, టీం వీక్ అయిపోతే మన క్లాన్ వీక్ అయిపోతుంది, అదే క్లాన్ వీక్ అయిపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారు, అమ్మో వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తే నా వల్ల కాదు అని చెప్పి, మన టీం స్ట్రాంగ్, మన క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు ఉండాలి, సో నేనే బ్యాక్అవుట్ అయిపోతాను, మీరు నలుగురు ఉండండి, మీరు గట్టిగా ఆడండి, గట్టిగా ఆడి వైల్డ్ కార్డ్స్ని ఆపండి, ఇదే మన మోటో అని చెప్పి చాలా హార్ట్ఫుల్గా సాక్రిఫైస్ చేసినట్టు చెప్పిన వ్యక్తి ఆ సాక్రిఫైస్కి స్టిక్ అయి ఉండాలి కదా. దాని తర్వాత ఎంత బిగ్ బాస్ వచ్చి లేఖ పంపితే ఏంటి, ఏ బుక్ పంపితే ఏంటి, ఏ గ్రీటింగ్ కార్డు పంపితే ఏంటి, సరే డిస్కషన్లు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, వాళ్ళు వద్దు, వాళ్ళు మళ్ళీ నీకే పాయింట్అవుట్ చేసి నువ్వే మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్, ఇక్కడ బయటికి వెళ్ళిపోవాలి క్లాన్ నుంచి అంటే ఏంటి, వాళ్ళు ఎలా చెప్తే ఏంటి, బ్యాక్ ఆఫ్ ద మైండ్ నువ్వు మాట ఇచ్చావు, నువ్వు హార్ట్ఫుల్గా నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. దాన్ని నువ్వు సిచ్యువేషన్ క్రియేట్ చేసావు. ఎందుకంటే మణికంఠకి తెలుసు ఎలాగా వీళ్ళందరూ నా పేరే చెప్తారు, బట్ అది బయటికి తేవాలి, బయటికి తేవాలంటే ఇలాగ డిబేట్ పెట్టాలి, డిబేట్ పెట్టినప్పుడు ఒక్కొక్కరిని అడగాలి, వాళ్ళు ఆబ్వియస్గా ఆ పేర్లే చెప్తారు, వాళ్ళు ఆబ్వియస్గా ఆ పేర్లు చెప్తే ఓకే వీళ్ళందరూ నా మీద ఇలా రివర్స్గా అనుకుంటున్నారు, నేను పెద్ద త్యాగమూర్తిని, బట్ వీళ్ళు మాత్రం చూసారా నా మీద ఎలా నక్కల్లా మీదడిపోతున్నారు అని ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేసే విధానంలో ట్రై చేశాడు. ట్రై చేసి లాస్ట్కి ఏమైంది, ఆ డిబేట్లో విన్ అవ్వట్లేదు, అయిపోయింది, సరే నేనే సాక్రిఫైస్ చేస్తానని చెప్పి మళ్ళీ రెండోసారి చెప్పాడు, నా మెంటల్ రీప్లేస్మెంట్ సోనియా, నా ఫిజికల్ రీప్లేస్మెంట్ పృథ్వీ అని చెప్పి కంప్లీట్ కాన్వర్జేషన్ కూడా ఎండ్ అవ్వక ముందే ఐ ఆమ్ గోయింగ్ టు సాక్రిఫైస్ అని చెప్పి సాక్రిఫైస్ చేశాడు. సో ఎవడైనా ఏమనుకుంటాడు, వీడు ఆల్రెడీ సాక్రిఫైస్ చేస్తానని చెప్పి మాటిచ్చాడు, దాని తర్వాత ఏదో ప్రాసెస్లో భాగంగా మనం మాట్లాడుకున్నాం, తర్వాత ఆ డిబేట్ అంతా వినిన తర్వాత అది రియలైజ్ అయ్యి ఆడే సెల్ఫ్గా సాక్రిఫైస్ చేశాడు అనే కదా అనుకుంటారు. కట్ చేస్తే తలైవా ఈరోజు వచ్చేసరికి ఆ పక్క క్లాన్ ముందు వచ్చేసరికి డైరెక్ట్గా నలుగురు క్లాన్ మెంబర్స్ ముందు గ్రేట్ ఇన్సల్ట్ మాట, నేను సాక్రిఫైస్ చేయలేదని చెప్పి వాళ్ళకంటే వాళ్ళకి ఎంత ఇన్సల్టింగ్ ఉంటుంది. సో మీరు స్ట్రాటజీ గమనిస్తే అక్కడ కూడా అంతే, దోశ దగ్గరికి సొంత క్లాన్కి గుణపం పొడిస్తాడు మాట ఇచ్చి, ఇక్కడ కూడా శక్తి టీంకి కూడా సొంత మాటకి సాక్రిఫైస్ చేస్తానని చెప్పిన వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చేసి లేదు నేను విల్లింగ్గా సాక్రిఫైస్ చేయట్లేదని చెప్పి అటు తిప్పి మళ్ళీ పెద్ద గుణపం పొడిస్తాడు. ఇక్కడ స్ట్రాటజీ ఏం లేదు, 2 విధాలుగా ఆలోచిస్తారనమాట, వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి, అండ్ నేను సొంత గ్రూప్ కంటా నేను ఓవరాల్గా న్యాయం వైపే ఉంటాను అని తెలియచేసే ప్రక్రియ అన్నమాట. కానీ అదంతా అతని నాటకం, కప్పటి నాటకం, అది కానీ నమ్మితే ఇంక మనం ఏం చేయలేం. 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో మణికంఠది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హీఈస్ ద గ్రేటెస్ట్ ఫ్లిప్ స్టార్ అండ్ హీ విల్ కంటిన్యూ హిస్ ఫ్లిప్పింగ్ గేమ్ అని 100% నమ్ముతున్నాను. తప్పు అయితే ఓకే నేనే వచ్చి సారీ చెప్తా ఇది తప్పు అని, బట్ యాజ్ ఆఫ్ నో మణికంఠ చేసింది రాంగ్, దాన్ని ఎగ్జాగరేట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఆ క్లాన్ వాళ్ళని తప్పుగా ప్రొజెక్ట్ చేసి అంత సీన్ చేసి మైకేసి కొట్టేసి ఏదైతే పంచాయతీ చేశాడో అదంతా తన మంచివాడు, ఈ క్లాన్లో వాళ్ళే వీళ్ళ మీద మీదడిపోతున్నారు, వీళ్ళు ప్రెషర్ పెట్టేశారు, వీళ్ళు గట్టిగా ఏమంటారు ఇబ్బంది పెట్టేసి బలవంతంగా ఇంటి ఇప్పించారు అని ఆడియన్స్కి తెలియజేయడం, అటుపక్క క్లాన్ మెంబర్స్కి తెలియజేయడం. వాట్ ఎ బ్యూటిఫుల్ గేమ్ ప్లే బై మణికంఠ. వరస్ట్ అనిపించింది. దీనికి చాలామందిగా మణికంఠ మీద అడిపారు, పాపం మణికంఠ అంత బక్క పర్సనాలిటీ మీద మణికంఠని ఎమోషనల్ని అలా వీక్గా చేసి పాపం మణికంఠని గేమ్లో నుంచి పడేసాడు, అంత మంచి పర్సన్ అని చెప్పి మొదలెట్టారు. లాజిక్గా చూడండి అయ్యా, ఆయన సొంత టీంకే గుణపములు పెట్టి పొడిసేస్తున్నాడు, సాక్రిఫైస్ అని చెప్పి సాక్రిఫైస్ వాల్యూ లేకుండా చేస్తున్నాడు. అలాంటి పర్సన్ని ఫ్లిప్ స్టార్ అని ఇంకేమనాలి? ఇప్పుడు చెప్పండి మీ వర్షన్లో ఇది ఏమనిపించిందో చెప్పండి, నా వర్షన్లో ఇది చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పాయింట్, బేసిక్గా ఈరోజు ఏం జరిగింది ఇంతకు ముందు నిఖిల్ని వన్ ఆఫ్ ది కదా ది డంబెస్ట్ పర్సన్ అంట. చాలామంది పేర్లు ఎందుకు లేదు, నిఖిలే డంబెస్ట్ పర్సన్ అయితే నిఖిల్ 3 సార్లు చీఫ్ ఎలా అవుతాడు? ఒక డంబ్ పర్సన్ 3 సార్లు చీఫ్ ఎలా అవుతాడు? ఒక డంబ్ పర్సన్ మోర్ దెన్ 7 to 10 టాస్క్స్ యునానిమస్గా ఎలా విన్ అవుతాడు?
అదే ఒకవేళ డంబు పర్సన్ అయితే మొన్న నామినేషన్లో సోనియా ఆకులను సేవ్ చేయాలి కదా, పృథ్వీని సేవ్ చేయాలి కదా, వాళ్ళిద్దరిని సేవ్ చేయకుండా నైనికాని ఎందుకు సేవ్ చేశాడు? సో హీ హ్యాస్ హిజ్ ఓన్ స్ట్రాటజీ, హీ హ్యాస్ హిజ్ ఓన్ గేమ్ ప్లే కదా. అటువంటి వ్యక్తి డంబ్ ఎలా అవుతాడు? నాకు ఎగ్జాంపుల్ కావాలి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీ ముందే పెట్టాను. డంబ్ అన్నాడు ఆటలు ఆడలేడు, చీఫ్ అవ్వలేడు, అన్ని టాస్కులు గెలలేడు, అంత స్మార్ట్గా అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, అక్కడ చాలా అక్క అంటే ఎవరుగా సోనియా ఆకుల గారు నిఖిల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, సోనియా ఆకుల గారు నిఖిల్ని ఎంత కంట్రోల్ చేసినా, సోనియా ఆకుల గారు నిఖిల్ని ఎంత బ్యాడ్ వేలో పోర్ట్రే చేద్దామన్నా, ఎన్ని చేసినా అలాగ రాలంగమామలా నవ్వుతూ ఉండు, అండర్ ప్లే చేస్తూ ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. దట్ ఈజ్ నిఖిల్ స్ట్రాటజీ. అంతే తప్ప నిఖిల్ స్ట్రాటజీ గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే నిఖిల్ని డంబ్ అనే ఎవరైతే అనుకుంటున్నారో, నా దృష్టిలో వాళ్ళు డంబు కాబట్టి నిఖిల్కి ఏం అర్థం కావట్లేదు. బేసిక్గా వాళ్ళు డంబు కాబట్టి నిఖిల్ డంబ్ అనుకుంటున్నారు. నిజంగా నిఖిల్ డంబ్ అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగదు. డంబ్ అన్నోడు అవుతారా? 3 సార్లు చీఫ్లు ఎవడైనా అయ్యాడా? టాస్క్లో మోర్ దాన్ 90% సక్సెస్ రేట్ ఉంది. ఎవడైనా డంబుగాడు అవుతాడా? డంబుగాడు ఇలా లాజికల్గా ఆలోచిస్తాడా సేవింగ్ ప్రక్రియలో? డంబుగాడు ఎవడైనా ఇలాగ చీఫ్ సెలక్షన్ ప్రక్రియలో కావాలని చెప్పి వీకెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద విన్ అవుతాడా? ఏ యాంగిల్లో డంబు? జస్ట్ బికాస్ ఆ మనిషి ఒక నెగిటివ్ పర్సన్ దగ్గర ఉన్నాడు, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలాగా సోనియా ఆకుల మంచివారా చెడ్డవారా కాసేపు పక్కన పెడితే ఆమెకి యునానిమస్గా నెగిటివ్ ఎనర్జీ ఉంది. అలాగని చెప్పి ఆమె చేసిన ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. సో కేవలం సోనియా ఆకుల హేట్రెడ్ వల్ల నిఖిల్ని అలా ట్యాగ్ చేయడం రాంగ్. ఏమని డంబెస్ట్ పర్సన్, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు, వరస్ట్ పర్సన్, మరి అంత తిట్టాలన్నప్పుడు మీరు అంత క్రిటిసైజ్ చేస్తున్నాడు, మరి పృథ్వీకి ఎందుకు అది వేయట్లేదు? ఎందుకంటే పృథ్వీ నిఖిల్ అంత గేమ్ ఆడట్లేదు, ఎందుకంటే పృథ్వీకి నిఖిల్ అంత ఫ్యాన్ బేస్ లేదు. న్యూస్ ఎలా వస్తే రావు అది. సో నిఖిల్ విషయంలో ఇది ఏదైతే చేస్తున్నారో అది 100% రాంగ్. నా దృష్టిలో నిఖిల్ గేమ్ ప్లాన్ అర్థంగా ఆలి డమ్లా మాట్లాడుతున్నారో నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. నన్ను మళ్ళీ నిఖిల్ భజన అనుకున్నారు అనుకోండి, ఎలా అండి? September 1 నుంచి వీడియోలు చూడండి, 50 to 60% వీడియోస్ ఇంకా ఎక్కువే నిఖిల్ని నేను క్రిటిసైజ్ చేసిన వీడియోలే. నాకేంది అవసరం? నాకు అనిపించింది నేను చెప్తా అంతే. అదొకటి. ఇప్పుడు వద్దామయ్యా. ఆహాహాహాహా, సీత, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్, చిల్లర్ బిహేవియర్. వీళ్ళు అన్నారు కదా చిల్లర్ బిహేవియర్, నేను చెప్తా చిల్లర్ బిహేవియర్ విత్ ప్రూఫ్స్. ఇప్పుడు నేను ఎలాగైతే ప్రూఫ్లు చెప్పాను, విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. దోశ, ఈ గుణపం, సాక్రిఫైస్ గుణపం, నిఖిల్ ఎందుకు డంబుకాడు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అలాగే వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏదో పెద్ద కాటన్ సీడ్స్ లాగా వీళ్ళు ఏదో కరెక్ట్ మార్గంలో వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళ మీద ఎవడి మీద ఇలా ఫింగర్ పెట్టి చూపిస్తే అర్థం ఉంది. వీళ్ళు స్పీకేది ఏటీ లేదు, చేసేది లేదు, అన్ని పులిహోర కబుర్లు, బ్యాక్ బిచ్చింగ్లు, లఫూట్ లవంగ వ్యాపారాలు. వీళ్ళు మళ్ళీ వేసేస్తున్నారు పెద్ద పెద్ద పాయింట్లు. విష్ణుప్రియ మాట్లాడిన మాట నిఖిల్ కంట ఒక బొట్టు గాజులు వేసేస్తే సరిపోతుందంట. ఎంత చిల్లర్ బిహేవియర్ అది విష్ణుప్రియ వినకపోతే విష్ణుప్రియ ఫ్యాన్స్ వినండి. విష్ణుప్రియ ఈరోజు ఏదైతే నిఖిల్ మీద కామెంట్ చేసిందో, ది వరస్ట్ కామెంట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఫ్రమ్ ఎన్ ఉమెన్. ఒక అబ్బాయికి ఆడా అని చెప్పి మాట్లాడుతుంది. అసలు సెన్స్ ఉందా చెప్పండి? యాజ్ ఏ ఫ్యాన్గా మీరు చెప్పండి. ఒక అమ్మాయి ఏమైనంటే మీదడిపోతారు, ఇంకా క్యాండిల్ లైట్లు పట్టుకొని తిరిగేస్తారు, ఇంకా వాళ్ళ కెరీర్లు డిస్టర్బ్ చేసి నాశనం చేసి వాళ్ళు ఇంకా బోర్వెల్ వేసి దువ్వేస్తారు ఇంకా. అదే ఒక అమ్మాయి మాత్రం ఒక అబ్బాయిని గాజులు వేసుకోవాలి, బొట్టు వేసుకోవాలి మాత్రం మనకేం లేదు, కామెడీ, కమాన్ క్లాప్స్, అబ్బా లేడీ టైగర్, నా బొంగులో టైగర్. ఇది అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇది డౌన్ అయిందనుకో అప్పుడు ఆడియన్స్ దృష్టిలో మీరు చిల్లరైపోతారు. విష్ణుప్రియ గారు చాలా వరస్ట్ కామెంట్స్. అలాగే నైనిక మాట్లాడుతుంది అన్నమాట. ఏమనంటే నైనిక అసలైన జూల్ షేడ్స్. కాసేపేమో నిఖిల్ గురించి పాజిటివ్గా మాట్లాడుతుంది, కాసేపు నిఖిల్ గురించి బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడుతుంది. ఈరోజు కూడా నిఖిల్ని ఫుల్ తిట్టేస్తుంది. ఏంటి ఇంత వరస్ట్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు, నేను ఈసారి కన్ఫామ్గా నామినేషన్లో వేస్తాను, ఆయన కమ్యూనిటీ వల్ల సేవ్ అయిపోతున్నాడు అంటది. టాస్క్లు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి హగ్గింగ్లు. ఎవరి జూల్ షేడ్స్? విష్ణుప్రియ మళ్ళీ జూల్ షేడ్స్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. ఇదే విష్ణుప్రియ నిఖిల్తో ఒకరోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఒకలా ఉంటుంది. ఈరోజు టాస్క్ కోసం అంత రక్తం చిందించిన విష్ణుప్రియ ఆ టాస్క్ అవి పాస్ అవ్వగానే వెళ్ళి పృథ్వీతో పులిహోర కబులు కలుపుతుంది. ఏంది మనకి ఇదేనా స్పోర్టివ్ స్పిరిట్? మనం ఏదో రక్తం చిందిస్తా అన్నారు కదా టాస్క్ గురించి, మరి చేస్తుంది ఏంటి వ్యాపారం? మనం మాట్లాడొచ్చా జూల్ షేడ్స్ గురించి? మనం మాట్లాడొచ్చా? ఈ ప్రేరణ వచ్చి చిల్లర్ బిహేవియర్ అంట. ప్రేరణతో బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది, ఓకే. బట్ ఇప్పటికీ ఇది 4వ ఇన్స్టెన్స్ 5వ ఇన్స్టెన్స్ లూజ్ వర్డ్స్. ఆమెది చాలా లూజ్ టంగ్, చాలా వరస్ట్ వర్డ్స్ నోట్లో నుంచి దొర్లుతున్నాయి. క్యారెక్టర్లెస్, చిల్లర్ ఫెలోస్. ఏంది చిల్లర్ ఫెలోస్? ఎవడు చిల్లర్ ఫెలోస్? ఇదే మాట మళ్ళీ మామూలు ఇలా కంపేర్ చేస్తున్నాను అనుకోకండి. నేను 10 వీడియోలు చేస్తే 9 వీడియోలు సోనియా ఆకుల గారిని తిట్టాను అనుకుంటా. ఆ ఒక వీడియో కూడా నాకు తెలియదు ఎక్కడ పొగిడానో.
ఇదే చిల్లర్ బిహేవియర్ అని చెప్పి సోనియా అక్కలు అందనుకో మీదడిపోతారు. బట్ ప్రేరణ చిల్లర్ బిహేవియర్ అంటే ఎవరు ఏమనరు. విష్ణుప్రియ ఏమో నిఖిల్ని ఆడింగవాడంటే ఎవడు ఏమనడు. నైనిక వచ్చేసి హేళనగా మాట్లాడితే ఏమనరు. సీత వచ్చేసి సోనియాని ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తే ఏమనరు. బట్ సోనియా ఆకులని మాత్రం ఏమైనా అంటే మీదడిపోతారు. మరి ఆమెకి అంత మీదడిపోయినప్పుడు వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళని కూడా మనం పాయింట్అవుట్ చేయాలి కదా. మరి ఇంకెక్కడుంది ఈక్వాలిటీ? మరి ఇది బయాస్డ్గా లేదా చెప్పండి. ఇప్పుడు నేను ఎవరికి డప్పు కొట్టట్లే. ఒకళ్ళు తప్పు చేసినప్పుడు సోనియా ఆకులు తప్పు చేసింది చాలా విషయాల్లో. ఆమెది చాలా లూజ్ టంగ్ ఉంది, వరస్ట్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆమె కూడా కొంచెం క్యారెక్టర్ దగ్గర కొంచెం చిరాగ్గా మాట్లాడుతుంది. అలాంటప్పుడు ఆమెకి ఎలా అయితే పడ్డాయో వీళ్ళకి ఎందుకు పడట్లే తెలీదు. నో కామెంట్స్, నో ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు అసలైన కోర్ పాయింట్కి వద్దాం. ఏంటంటే బేసిక్గా నిఖిల్ ఏం చెప్తాడంటే ముందు వీళ్ళకి టాస్క్ ఒకటి అర్థమై సావలేదు. ఎవడైనా మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది బిగ్ బాస్ గాడు ఈ రెండు క్లాన్లకి చిచ్చు పెట్టడానికి పెట్టిన టాస్క్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ప్రపంచంలో ఇంకొక 10 వారాలు ఇంకో 11 వారాలు ఉన్నప్పుడు 12 వైల్డ్ కార్డులు వస్తాయా? కొంచెం సెన్స్ అప్లై చేస్తే అర్థమవుతుంది. 6 వైల్డ్ కార్డులే రాగలరు, 6 5 వరస్ట్ కేసుకి 7 8. సో అలాంటప్పుడు వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు కన్ఫామ్గా అలాంటి గేమ్సే పెడతారు. ఎక్కడ విన్ అవ్వాలో అక్కడ విన్ అయ్యే గేమ్స్ పెడతారు, ఎక్కడ విన్ అవ్వకూడదు అక్కడ విన్ అవ్వకూడదు గేమ్స్ పెడతారు. సో బేసిక్గా స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పాడు బిగ్ బాస్, మీరు విన్ అయితే వైల్డ్ కార్డులు ఆపొచ్చు ఫస్ట్ థింగ్. రెండోది, మీరు విన్ అవ్వడం వల్ల మీకు ఒక లక్ష వస్తుంది, మీ క్లాన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఓడిపోయిన క్లాన్కి కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్ దగ్గరకు వస్తా. డిసడ్వాంటేజ్ ఉంటుందంటే అది ఎటువంటి డిసడ్వాంటేజ్ అయినా ఉండొచ్చు. లాస్ట్లో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఒకవేళ ఎంతమంది పర్సన్స్ వస్తారో మీరు అంతమంది కూడా వెళ్ళిపోవచ్చు. దట్ మీన్స్ ఎలిమినేట్ అవ్వచ్చు, నాట్ నామినేషన్, ఎలిమినేషన్. ఇది గుర్తుంచుకోండి. సో బేసిక్గా వీళ్ళు ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు ఏమనుకున్నారంటే వీళ్ళు క్లాన్లో మెంబర్స్ అలానే ఉంటారు, రౌండ్ బై రౌండ్ తీసేయాలి, ఎవరు విన్ అయితే పక్కన తీసేయాలి అని అనుకోలేదు. సో అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే సై సినిమాలో లాగా మనం బిగ్ షో యాదవ్ మీద ఫైట్ చేద్దాం, మన ఇద్దరం గట్టిగా క్లాన్ వర్సెస్ క్లాన్లా వద్దు, మన ఇద్దరం యునైటెడ్గా ఆడి మనం వైల్డ్ కార్డ్ని ఆపాలని చెప్పి అనుకున్నారు. బట్ ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏమర్థమైంది, ఓడిపోయిన వాళ్ళ దాంట్లో ఒక క్లాన్ మెంబర్ని తీసేయాలని చెప్పి అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఓహో ఇదా పెడతాడు ఫిట్టింగ్ అని చెప్పి. అక్కడైనా అర్థం కావాలి కదా బిగ్ బాస్ క్లాన్ మెంబర్లతో ఆడుకుంటున్నారని చెప్పి. ఈ పాయింట్ వదిలేసరికి ముందు మనమేమో కలిసి ఆడదాం అన్నావు నిఖిల్, ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఫ్లిప్ చేసావు, వాట్ ఏ ఫ్లిప్ స్టార్ ఎన్న తెలవని చెప్పి బోల్డ్ అన్నారు. దీనికి లాజిక్ చెప్తాం మళ్ళీ. ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో ఓడిపోవడం వల్ల నిఖిల్ వాళ్ళ టీంలో నిఖిల్ని తీసుకోమంటే ఆ పెద్ద మనిషి బోల్డ్ సాక్రిఫైజ్లు చేశారు కదా, అది చెప్తాను, అది అయిపోయింది. సో బేసిక్గా వీళ్ళు నిన్న ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ టీంలో నుంచి వీళ్ళే తీయాలనుకోవాలి చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మెంటల్గా. ఎవరు ఆదిత్య ఓం కానీ తీద్దామని ఫిక్స్ అయ్యారు. తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్ ఎన్న తెలవా వచ్చి శక్తి టీంకి ఇచ్చారు పవర్. ఏమని ఇచ్చారు, ఒక అన్డిజర్వ్డ్ పర్సన్, సరిగ్గా వినండి, అన్డిజర్వ్డ్ పర్సన్ని మీరు రిమూవ్ చేయండి. దీనికి చాలామంది ఫీల్ అయ్యారు, ఎలా నబీలు అన్డిజర్వ్డ్ పర్సన్ అవుతాడు? అఫ్ కోర్స్ నబీల్ అన్డిజర్వ్డ్ పర్సన్ కాదు, 100% అన్డిజర్వ్డ్ పర్సన్ కాదు. కానీ ఎక్కడైనా బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఏ ప్రక్రియలో కానీ ఏ అనౌన్స్మెంట్లో కానీ ఏ టాస్క్లో కానీ బిగ్ బాస్ వచ్చి ఒక స్ట్రాంగ్ కంటెండర్ని తీసేయి అని చెప్తారా? ఒక డిజర్వ్డ్ పర్సన్ని తీసి గేమ్ నుంచి అంటారా? బిగ్ బాస్ పుల్ల పెట్టిందే కావాలని చెప్పి అన్డిజర్వ్డ్ పర్సన్ అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళ క్లాన్ మెంటాలిటీ ఏంటి, ఈ క్లాన్ ఎలా బిహేవ్ చేస్తుంది అని తప్ప దానికి అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఎలా ఎన్ని విధాలుగానే ఆడొచ్చు. సో బేసిక్గా వాళ్ళు చూస్ చేసుకునే ప్లాన్ ఏంటంటే లైవ్లో చూపించారు, ఇందులో చూపించలేదు. అలా అనగానే వీళ్ళు షేక్ అయ్యారు. అప్పుడు వాళ్ళు క్లాన్ మీటింగ్కి వెళ్ళకముందే సీత వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ మనము అనుకున్నాం కదా మనకి క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు, మనము వైల్డ్ కార్డ్స్ ఆపాలి నిఖిల్, సో నువ్వు ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంటే స్ట్రాంగ్ పర్సన్ తీయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. తప్పులేదు, ఓకే, అది వాళ్ళ గేమ్ ప్లే. వీళ్ళకి కట్ చేస్తే నిఖిల్ వచ్చేసరికి 100% నేను చేస్తా అని చెప్పలేదు, నీ ఇన్పుట్స్ నేను తీసుకుంటాను రా, మా టీం మెంబర్స్తో మాట్లాడుతా అన్నాడు. ఫస్ట్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి చాలా కామెంట్స్ విన్నాను, ఏమన్నారంటే నిఖిల్ అన్నోడు అసలు చీఫ్ అన్నోడికి ఒక ఓన్ థాట్ ఉండదా అని మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడతా. దానికంటే ముందు లైవ్లో చూపించారు, మెయిన్ ఎపిసోడ్లో చూపించలే. మేబీ సోనియా ఆకుల గారికి పాజిటివ్గా చూపిద్దాం అనుకున్నారు, ఏమో తెలియదు. కానీ ఆ ఎంటైర్ కాన్వర్జేషన్లో, ఈరోజు కాన్వర్జేషన్లో కానీ నిన్న సాక్రిఫైస్ కాన్వర్జేషన్లో కానీ ప్రతిసారి లీడ్ సోనియా ఆకుల గారే తీసుకుంటారు. ప్రతిసారి నిఖిల్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఈమె ఇంటరప్ట్ చేస్తారు, ఈమె ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు, ఈమె కొన్ని కండిషన్స్ అప్లై చేస్తారు. సో ఇది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ చీఫ్ ఎవడు, నిఖిల సోనియా అని చెప్పి. ఇక్కడ నిఖిల్
రాంగ్ వేలోనే కనబడతాడు. నిఖిల్ చేస్తుంది అది గేమ్ ప్లే ఏంటంటే ఈమెని బ్యాడ్ వేలో పోర్ట్రే చేద్దాం, మన ఆట మనం వెళ్ళిపోదాం అని చెప్పే అనే విధానంగా వెళ్తున్నాడు. కానీ బట్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే ఈడేంటి ఎర్రపప్పులాగా ఆమె ఏం చెప్తే అది తా అంటే తందానా అన్నాడని చెప్పి. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆయన గేమ్ ప్లే ఆయనకు ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే గుడ్డిగా వాదనకైతే వెళ్ళట్లేదు ఎవరితోని, సోనియా ఆకులతో. ఎందుకంటే వాదనకి వెళ్తే ఆయన మళ్ళీ భయపడుతున్నాడు. ఈ నోట్లో మనం నోరు పెట్టొద్దు, సైలెంట్గా ఆమె చెప్పింది మనం గుడ్డిగా వినేద్దాం, ఆమె మెల్లిగా వెళ్ళిపోయిన రోజు వెళ్ళిపోతుంది, తర్వాత ఆయన స్ట్రాటజీ ఆయన అలా కంటిన్యూ చేసుకెళ్ళిపోతా అని చెప్పి అనుకున్నాడు. బట్ చూడడానికి ఇది బాగోదు, ఎందుకంటే మనకంటూ ఒక వాయిస్ ఉండాలి కాబట్టి అది వాయిస్ అవుట్ చేయాలి. అందులో కూడా నిఖిల్ యాజ్ ఎ చీఫ్గా ఆయనది ప్రైమరీ వాయిస్, ఆయనది ఫస్ట్ వాయిస్ ఆయనది రావాలి. అక్కడ కాకపోతే ఆయన వాయిస్ కాకుండా ప్రతిసారి ఈమె వాయిస్ వస్తుంది, అది గలీజ్గా ఉంది. అది కావాల్సిన నెగిటివిటీ సోనియా ఆకుల గారికి ఆల్రెడీ ఉంది, ఇంక ఈ నెగిటివిటీ ఏముంది, పెద్ద పని చేయలేదు. మైనస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఇంటూ చేస్తే ఏంటి, అదే మైనస్ కదా. సో సోనియా ఆకులది అక్కడ మిస్టేకే, నిఖిల్ కూడా అక్కడ మిస్టేకే. కానీ నిఖిల్ కంటూ ఒక ఓన్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేవని అంటున్నారు కదా, అది రాంగ్. నిఖిల్ క్లియర్గా చెప్తాడు లైవ్లో, నేను 2 అనుకుంటున్నాను రా. ఒకటి మనం వైల్డ్ కార్డ్స్ ఆపడం, ఎంత సాధ్యమైతే అంత సాధ్యం ఆపాలి. ఆ వైల్డ్ కార్డ్స్ ఆపాలి అంటే మనము వాళ్ళని వీక్ పర్సన్ని తీయాలి. లేదు అంటే మన క్లాన్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, మన క్లాన్ విన్ అవ్వాలి. ఎందుకంటే మన క్లాన్ విన్ అయితే ఒక అడ్వాంటేజ్ వస్తుంది, ఓడిపోతే ఒక డిసడ్వాంటేజ్ వస్తుంది, అప్పుడు ఎలిమినేట్ కూడా అవ్వచ్చు. సో నా క్లాన్ని నేను రిస్క్లో పెట్టదలుచుకోలేదు. సో చీఫ్గా అంత మంచిగా ఇంకెవడు ఆలోచిస్తాడు? చీఫ్ అన్నోడు చీఫ్ కంటే ముందు క్లాన్లో మెంబర్స్ రెస్పాన్సిబిలిటీయే ఆలోచిస్తాడు. అదే ఆలోచించాడు. ఈ రెండిట్లో ఏం పిక్ చేద్దాం అని చెప్పి ఆయన టేబుల్ మీద పెట్టాడు. ఈయన టేబుల్ మీద పెట్టకముందే సోనియా ఆకుల గారు ముందు నబిల్ తీసేద్దాం అన్నది, తర్వాత కూడా నబిల్ తీసేద్దాం అన్నది, పృథ్వీ నబిల్ తీసేద్దాం అన్నాడు, యష్మి గౌడ నబిల్ తీసేద్దాం అన్నాడు. మణికంఠ మాత్రం వచ్చేసరికి సీత ఆల్రెడీ వాలంటరీగా అవుట్ అయిపోతుంది అన్నది. సో సీతని ఆదిత్య ఓంగారిని తీసేద్దాం అని చెప్పి అంటాడు. ఇప్పుడు స్ట్రాటజీకి వద్దాం. ఇప్పుడు అసలు ఈ స్ట్రాటజీ ఏంటంటే పృథ్వీ మాట్లాడింది అసలు చూపించలేదు. లైవ్లో పృథ్వీ ఏమంటాడంటే, బ్రో ఎందుకు బ్రో వీక్ పర్సన్ని తీయడం, అక్కడ కాసేపు అన్డిజర్వ్డ్ పక్కన పెట్టండి, అన్డిజర్వ్డ్ లాజిక్ కింద చెప్పాను కదా, మళ్ళీ మ్యాప్ చేస్తాను. వీక్ పర్సన్ ఎందుకు మనం తీయడం? ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్ పర్సన్ అని ఆదిత్య ఓంగారిని తీసామనుకోండి, ఏంది ఉపయోగం? మనం తీసుకోపోయినా కూడా గేమ్ ఆడేమనుకోండి, గ్రూప్ గేమ్ వాళ్ళే సైడ్కి పెట్టేస్తారు. సో యూజ్ ఏముంది అని. పర్ఫెక్ట్ పాయింట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆదిత్య ఓంగారిని తీస్తారు ఇప్పుడు నబీల్ బదులు. సో పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆయన మనం తీసుకోపోయినా రేపు నెక్స్ట్ వెంటనే ఇమీడియట్లీ గ్రూప్ టాస్క్ పెట్టి మనం నలుగురే ఉన్నాం కదా, 4 vs 4 అన్నప్పుడు అలా ఆబ్వియస్గా ఆదిత్య ఓంగారిని ఆడించర్రా, దానివల్ల ఉపయోగం ఉంటుంది, మనకు పనికొచ్చేది ఏమైనా చేద్దాం అంటాడు. నెక్స్ట్ మనం నబీల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని తీసుకోవట్లేదు, అక్కడ మిగిలిన వాళ్ళు ఎవడు స్ట్రాంగ్గా లేక నబీల్ స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు. దాంతోపాటు మనం నబీల్ కంటే ఆల్రెడీ స్ట్రాంగ్, నువ్వు నేను మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాం. సో ఏదైనా గేమ్ పెడితే, గ్రూప్ గేమ్ పెట్టినా కూడా మనం ఫైట్ ఇచ్చి మనం విన్ అవ్వగలం, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉంది. సో నబీల్ని తీద్దాం. అన్డిజర్వ్డ్ అంటున్నారు కదా, అనర్హులు అంటున్నారు కదా. సో మనం మామూలుగా చూసినా కూడా రెండో ఇండివిజువల్ టాస్క్లో నబీల్ ఓడిపోయాడు, అంటే ఇద్దరు ఓడిపోయారు, బట్ నబీల్ కూడా ఓడిపోయాడు కదా. మూడో ఇండివిజువల్ టాస్క్లో కూడా నబీల్ ఓడిపోయాడు కదా. సో తీసేద్దాం అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు. తప్పేముంది ఇందులో? ఎక్కడైనా వాళ్ళ క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటారు కదా, వీళ్ళు 4 ఉన్నారు, 6 ఉన్నారు. సో ఒకరిని తీసేస్తే, ఒక పెద్దోడిని లేపేస్తే సేఫ్గా ఉంటుందని ఆలోచించారు క్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంట్లో తప్పే ఉంది, దానికి ఎందుకు అంత ఎమోషన్ అయిపోతున్నారు? టాస్క్లో అర్థం చేసుకోకుండా అదేదో స్టార్ మా పరివార్ గేమ్కో ఏదో పిక్నిక్ గేమ్లో వచ్చినట్టు, ఏంది మీరు ఇలా చేశారో, మా టీము చిన్నదైపోయింది. ఏం చిన్నదైపోయింది? సీత ఏమన్నది చీఫ్ అయినప్పుడు, నా టీంకి వస్తే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తానన్నది సీత. ఆ సోకాల్డ్ సీత ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎక్కడిచ్చింది? అందరికీ ఇచ్చిందా? ఎక్కడైనా కనబడ్డారా అందరూ? అసలు రెండో టాస్క్లో ఎవడు కనబడ్డాడు చెప్పండి? రెండో టాస్క్లో ఎవరెవరు వచ్చారు? మూడో టాస్క్లో ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ టాస్క్లో ఎవరెవరు వచ్చారు? ఎవరు ఎక్కువ రిపీట్ అయ్యారు? ఎవరిని ఎక్కువ వైల్డ్ కార్డ్లో యూజ్ చేశారు కదా? ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తానన్న సీత ఎక్కువ ఇవ్వలేదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వరు అన్న ట్యాగ్ ఉన్న శక్తి టీము అందరినీ వాడారు. ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ నిఖిల్ వెళ్ళాడు, సెకండ్ సోనియా వెళ్ళింది, మూడోదేమో మణికంఠ వెళ్ళాడు, 4 యష్మి గౌడ వెళ్ళి మధ్యలో అయిపోయింది. రెండో టాస్క్లో వచ్చేసరికి సోనియా ఆకుల ఆడింది, యష్మి ఆడింది. లాస్ట్ టాస్క్ వచ్చేసరికి పృథ్వీ అప్పటి వరకు ఏ టాస్క్ ఆడలేదు, పృథ్వీ ఆడాడు. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ శక్తి టీం ఇస్తుందా, కాంతారా టీం ఇస్తుందా? మై డియర్ కాంతారా ఫ్యాన్స్, ఏది మీ చీఫ్ ఏదో వేసింది కదా ప్రమాణ స్వీకారం, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తామని, ఏది? అండ్ మీ చీఫ్ ఇంకోటి ఏంటంటే, మనం 100% ఎఫర్ట్ ఇద్దాం, మనం 100% ఫైట్ ఇద్దాం అన్న వ్యక్తి
వైల్డ్ కార్డ్స్కి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు వైల్డ్ కార్డ్సే కానీ వైల్డ్ యానిమల్స్ కాదు కదా. వీళ్ళు 14 మంది వచ్చారన్నప్పుడు వీళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ తెలుసు కదా వైల్డ్ కార్డ్స్ వస్తారని. మరి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు? వీళ్ళకి ఆ మాత్రం తెలియదా వైల్డ్ కార్డులు వస్తారని? వైల్డ్ కార్డులకి ఎందుకు భయపడాలి? వీళ్ళకి ఆల్రెడీ తెలుసు వైల్డ్ కార్డ్ కంటే ఆల్రెడీ డే 1 నుంచి ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుందని. మరి ఎందుకు ఇంత కాటన్ సీడ్ పర్ఫార్మెన్స్ ఒక వైల్డ్ కార్డ్ గురించి? మీ క్లాన్ ఉంది, మీ క్లాన్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చుకోండి, గట్టిగా ఆడండి, విన్ అవ్వండి, కావాలంటే ఆపుకోండి, లేదంటే ఓడిపోండి, బట్ ఏదో ఒక ఫైట్ ఇవ్వండి అంతే తప్ప పక్కోళ్ళ టీం మీద ఏడిస్తారేంటి? బిగ్ బాస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ టీం చిన్నగా ఉంది కాబట్టి నబీల్ లేపుతారు. అదే ఆపర్చునిటీ కాంటారా టీంకి ఇస్తే 100% రాసిస్తా. పృథ్వీ లేకపోతే చెప్పండి, పృథ్వీ ఆర్ నిఖిల్ కంపల్సరీగా లేపుతారు. ఇప్పుడు ఈ కాటన్ సీడ్ కబుర్లు. నేను ఈరోజు మీకు కాంతారా టీంకి ఎగెన్స్ట్గా వెళ్తున్నాను అనిపిస్తుంది, కానీ ఈరోజు సిచ్యువేషన్లో అసలు న్యాయంగా చూస్తే వాళ్ళు చేసిన తప్పులు ఏం లేదు, కానీ మొత్తం హేట్రెడ్ అంతా శక్తి టీంకి వస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా అక్లగర్ వల్ల. ఆ ఒక్క పర్సన్ వల్ల వాళ్ళు చేస్తున్న కరెక్ట్ పాయింట్స్, ఫెయిర్ పాయింట్స్, లాజికల్ పాయింట్స్ మొత్తం కప్పేసింది. అండ్ ఆ అద్భుతమైన జస్టిస్ చౌదరి వల్ల నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ కాంతారా టీము చాలా మంచి వాళ్ళనే ముసుగులో ఉంటున్నారు తప్ప వీళ్ళు పీకింది ఏం లేదు. గత 2 వారాలుగా సీత, నైనిక, విష్ణుప్రియ ఏం పీకారో దయచేసి చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ల గురించి, మ్యూచువల్ బాండింగ్ల గురించి, గ్రూపిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తులు గత 2 వారాలుగా, ముఖ్యంగా అర్ధరాత్రి ఎపిసోడ్లు నేను చూస్తాను కాబట్టి వాళ్ళు పడుకున్నాకే పడుకుంటున్నాను. నేను రోజు పడుకునేసరికి 5 అవుద్ది. ఎవడు ఏం చేస్తారో అన్నీ నాకు తెలుసు. ఈ ఎస్విఎన్, సోకాల్డ్ ఎస్విఎన్, ఇప్పుడు ప్రేరణ కూడా యాడ్ అయింది. విష్ణుప్రియ, నైనిక, సీత రోజు బ్యాక్ బిచ్చింగ్. ఎవరి మీద? సోనియా మీద, నిఖిల్ మీద, నిఖిల్ మీద, సోనియా మీద, రిపీట్ రిపీట్ రిపీట్. ఏం పీకుతున్నారు ఇక్కడ? ఏం ఇండివిజువల్గా ఏముంది? మళ్ళీ వీళ్ళు ఏంటంటే కలరింగ్, ఆడియన్స్ చోటోళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు, మామ మనం ఇండివిజువల్ గేమ్ ఆడతాం మామ, అందుకే మనం ఈ స్టేజ్లో ఉన్నాం అని చెప్పి నామినేషన్ రోజు వచ్చేసరికి నువ్వు వీణ్ణే, నువ్వు వీణ్ణే, నువ్వు వీణ్ణే, నువ్వు ఆన్నే, నువ్వు అన్న ఆపి నేను ఆన్న వేసుకుంటా. నామినేషన్లో కూడా డిస్కస్ చేసుకున్నారు ఎవరెవరిని వేసుకోవాలని చెప్పి. వాళ్ళు ఏ రోజు శక్తి క్లాన్లో ఉన్న వాళ్ళు నామినేషన్ బ్యాక్ బిచ్చింగ్ ఇంత దారుణంగా చేయలేదు. నామినేషన్ వీళ్ళని వేద్దాం వాళ్ళని వేద్దాం ఎప్పుడు పంచుకోలేదు. ఎప్పుడైనా పంచుకున్నారో అంటే ఫుటేజ్ నాకు చెప్పండి, ఆ సిచ్యువేషన్ అయినా చెప్పండి ఫుటేజ్. లేకపోతే వీళ్ళు మాత్రం 2 వారాల నుంచి చేసింది ఇది. బట్ వీళ్ళేదో చాలా ఉత్తమంలో చాలా మంచి వాళ్ళు, న్యాయానికి, ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కటింగ్లు ఇస్తున్నారు కదా. కాదమ్మా, మీరు చేస్తున్నవే చాలా పత్యాపరాలు. ఫస్ట్ మీరు చేస్తున్నవి గుర్తించుకోండి ఫస్ట్, అర్థమవుతుందా? లేకపోతే హిపోక్రైట్స్ అంటారు. మీరు గ్రూప్ గేమ్లు ఆడి పక్కల్ని గ్రూప్ గేమ్ ఆడితే అది ఎన్న తెలవా, ఎన్న లాజిక్? ఆడియన్స్ ఏమి సౌటోళ్ళు గుడ్డోళ్ళు కదా చూస్తున్నారు కదా అది. సో నబీల్ దగ్గర చేసిన వాళ్ళ పని అది తప్పే కాదు. వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళు అన్డిజర్వ్డ్ అని అంటాడు బిగ్ బాస్. డిజర్వ్డ్ పర్సన్ తీయమని చెప్పరు. వాళ్ళు స్మార్ట్గా థింక్ చేసి నబీల్ ఉన్నా లేకపోయినా మనం మన స్ట్రెంత్తో మనం వైల్డ్ కార్డ్ లాపగలం అని చెప్పి వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళారు. అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. అది ఎవడు గుర్తించట్లే. మా కాంతారా టీంకి అన్యాయం చేశారు, బిగ్ బాస్ టీం అన్యాయం చేసిందంటే బిగ్ బాస్ టీం ఎందుకు అలా చేసిందంటే ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం ఉందబ్బా, టీం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోయాడు అని చెప్పి వరల్డ్ కప్ అవుతుంది. వరల్డ్ కప్ ఆడరా? మీరు ఉన్న మెంబర్స్తో గట్టిగా ఆడతారు కదా, అప్పుడే కదా మీ రెసిలియన్స్ అనేది తెలుస్తుంది, అప్పుడే కదా మీ గ్రిట్ ఏంటో తెలుస్తుంది. అంతే తప్ప గివప్ ఇచ్చేస్తారు అంటే మీకు నమ్మకాలు లేవా? నువ్వు అన్నావు సీత, నా టీంలో వాళ్ళందరూ మంచి ఆటగాళ్ళు బాగా ఆడతారని. ఫస్ట్ నువ్వు ఆపర్చునిటీస్ ఇవ్వు. ఆ విష్ణుప్రియ ఎక్కడ కనబడుతుంది? పులిహోర కబుర్లుగా కలపడం తప్ప. ఆపర్చునిటీస్ ఇవ్వండి, అమ్మాయిలు ఆడండి గట్టిగా. తర్వాత టాస్క్లు పెడితే ఏం పీకారు, ఏం ఆడలే, ఏమేనంటే వాళ్ళ మీద పడిపోవడం. బేసిక్గా ఏంటంటే మనం చాలా విషయాలు ఎమోషనల్గా ఆలోచిస్తాం కాబట్టి లాజిక్లు వదిలేస్తాం. లాజిక్లు వదిలేసినప్పుడే ఇలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి తప్పుకి చెడుకి డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలామందికి ఎక్కదు, ఎందుకంటే నిజాలు కాబట్టి. ఎప్పుడు ఎక్కుతుందంటే సీజన్ అంతా అయిపోయాక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేస్తుంది, సెల్ఫ్ చెక్లు వచ్చేస్తే అప్పుడు తెలిసినా యూజ్ లేదు. బట్ నేను ఎందుకు చెప్తున్నా తెలుసు, ఇది కాంట్రవర్సీ అవుతుందని తెలుసు, నాకు డిస్లైక్లు ఎక్కువ కొడతారని తెలుసు, నన్ను బూతులు తిడతారని తెలుసు. బట్ ఎందుకు చెప్తున్నా తెలుసా? నిజాలు తెలియాలి. నిజం ఎప్పుడు లేటుగా డెలివరీ అవ్వకూడదు, నిజాలు తెలియాలి. అందుకే నేను ఆనెస్ట్గా నాకు అనిపించింది చెప్తున్నాను తప్ప ఇప్పుడు ఇదే ఎపిసోడ్ రివ్యూని నేను వేరే విధంగా చెప్పొచ్చు. మణికంఠకు అన్యాయం చేస్తున్న శక్తి టీం, నబీల్ని తొక్కేసిన శక్తి టీం, సోనియా నీడలో నిఖిల్ గుణపంతో పొడిసిన నబీల్ని గుణపంతో పొడిసిన నిఖిల్, సీతక పాపం రామాయణంలో అన్యాయం, బిగ్ బాస్ భారతంలో కూడా అన్యాయం, ఇలాంటి టైటిల్ పెట్టి నేను చేయొచ్చు. కానీ నేను చేయను, ఎందుకంటే నాకు నిజమే చెప్తా. అది ఎంత చేదుగున్నా నిజమే చెప్తా, డప్పు కొట్టను. ఇది
ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటా. నబీల్ ఒకటి ఉంటుంది, నాకు నిన్నటి వరకు నబీల్ నచ్చి ఒక్క పాయింట్ నబీల్ నచ్చలే. మణికంఠ ఏడిసి పర్ఫార్మెన్స్ అంతా చేసిన తర్వాత మణికంఠకి నిఖిల్కి మణికంఠ దగ్గరికి నబీల్ వెళ్ళి ఆదిత్యము నబీల్ వెళ్ళి మాట్లాడతారబ్బా ఎన్న తోపు పర్ఫార్మెన్స్. అరే మణికంఠ వాళ్ళు నిన్ను హేళనగా చూస్తున్నారా, వాళ్ళు నిన్ను తొక్కేలు చూస్తున్నారా, నువ్వు చాలా తోపురా తురుమురా, నీకు ఇంత టాలెంట్ ఉందిరా అన్న. ఇదే నబీలు ఇదే ఆదిత్యము లైవ్ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, చాలా చీప్ చిల్లర కామెంట్స్ పాస్ చేశారు మణికంఠ క్యారెక్టర్ మీద, మణికంఠ బిహేవియర్ మీద, మణికంఠ బ్యాక్ పిచ్చింగ్ మీద, మణికంఠ ఎమోషనల్ డ్రామా మీద. అదే మనిషి ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ బికాజ్ నబీల్కి సోనియా ఆకుల పడద కాబట్టి ఇప్పుడు మణికంఠకి ఎర్రెక్కిచ్చాడు. తప్పు కదా నబీల్? ఇప్పుడు వరకు ఇండివిజువల్గా ఏం ఆడుతున్నావు అనుకుంటే ఇది తప్పు కదా. ఈ పొక్కుడి పనులు మాత్రం చేయక, నువ్వు మంచి ప్లేయర్వి, మంచి ప్లేయర్లు అడిగప్ప ఒక పర్సన్ మీద కోపాన్ని ఇంకో పర్సన్ మీద రుద్దకండి దయచేసి. ఇప్పుడు కేవలం సోనియా ఆకుల మీద కోపం నిఖిల్ మీదకి వెళ్ళిపోతుంది. నిఖిల్ చెప్పాను కదా, ఇంకేం చూపించాలి నిఖిల్ మీకు? చీఫ్ 3 సార్లు ఎవడైనా అయ్యాడా? అన్ని టాస్క్లు ఎవడైనా విన్ అయ్యాడా? అప్పుడు చెప్పండి, అప్పుడు అన్న డమ్మని. అది ఈరోజు అయితే నాకు ఇవన్నీ వరస్ట్గా అనిపించింది. విష్ణుప్రియదైతే చిల్లర బిహేవియర్ అబ్బా, చిల్లర అంటే చిల్లర. ఇదే ఒక అబ్బాయి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని అంతే మీదడిపోతారు ఇప్పటికి. బట్ అమ్మాయి ఒక అబ్బాయిని ఆడింగేదవా, గాజులు దొరుకున్నావు, బొట్టెట్టుకున్నావు అంటే మాత్రం మనకి పౌరుషాలు రావు, ఏం రావు. జై శక్తి, జై కాంతార. మళ్ళీ మిడ్ నైట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.